తరహాను మొదటి అంతస్తు శాంతి భద్రతల కొరకు, రెండవ అంతస్తు నేర విభాగం కొరకు, మూడవ అంతస్తు సిబ్బంది వసతి గృహము, నాలుగో అంతస్తు సమావేశ మందిరం వ్యాయామశాల. అదేవిధంగా సిరీస్ ఏరియా మరి ఇంటర్వ్యూ అది అన్ని రూములు, కౌన్సిలింగ్ రూములు ఇవన్నీ కూడా శాంతి భద్రతల విభాగం, నేర విభాగం ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం భవన నిర్మాణం అయ్యే ఖర్చు 3,80,00,000 రూపాయలు ఈ యొక్క భవన నిర్మాణ ఖర్చు. అయితే మొత్తం మీద హైదరాబాద్ సిటీలో 23 పోలీస్ స్టేషన్లు ఈ విధంగా కొత్తవి 75 కోట్లతోటి నిర్మాణం చేయాలని చెప్పని మా ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చారు. ఎందుకంటే పోలీస్ స్టేషన్లు ఎట్లా ఉండాలంటే ఒక కార్పొరేట్ ఆఫీస్ మాదిరిగా సమానంగా మంచిగా గౌరవంగా పనిచేసే వాతావరణం ఉండాలి. పోలీస్ స్టేషన్లో సిబ్బంది కూడా అన్ని సౌకర్యాలు కలిగి ఉండాలి. వచ్చిన ఎవరైతే కంప్లైంట్ చేయడానికి ఎవరైతే ప్రజలు వస్తారో వాళ్ళకు కూడా అన్ని విధాల యూరిన్ కానీ అవన్నీ మంచినీళ్లు మంచి సౌకర్యాలు ఇచ్చి అటువంటి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ పోలీస్ స్టేషన్లు హైదరాబాద్లో నిర్మాణం చేయబడుతున్నాయి. వీటిని మన పోలీస్ స్టేషన్లు మన పోలీస్ సిబ్బందికి సౌకర్యాలు కల్పిస్తే వాళ్ళు మంచిగా మనకు సేవ చేస్తారు. వాళ్ళకి సౌకర్యాలు బాగలేకపోతే వాళ్ళు ఇక సరిగ్గా ఉండదు, మన మీద ఆ ప్రతాపం అంతా మన మీద చూపిస్తారు, ప్రజల మీద. ఏ కోపంతో ఉంటాడు, విసుగు చెంది ఉంటాడు. అదంతా ఎవడన్నా వస్తే పోవే తర్వాత మాట్లాడుతూ పోయి అంటాడు. ఇట్లా ఇసురుకుంటారు, కసురుకుంటారు. కాబట్టి వాళ్ళు మంచిగా ఉంటే, మంచి పోలీస్ స్టేషన్లు మంచిగా ఉన్నట్టయితే మనతోటి కూడా వాళ్ళు రెస్పెక్ట్గా ఉంటారు, రెస్పెక్ట్గా పనిచేస్తారు. మన ముఖ్యమంత్రి గారు పీపుల్స్ పోలీస్ అని చెప్పని ప్రజల దగ్గరికి పోలీసు పోవాలా, ప్రజలు పోలీసు దగ్గరకు వచ్చేది కాదు, పోలీసులే ప్రజల దగ్గర పోయి వాళ్ళ సమస్యలు తెచ్చుకొని పరిష్కారం చేసే ప్రయత్నం చేయాలని, ఫ్రెండ్లీ పోలీసు కావాలని చెప్పని మనం ఇద్దరం కూడా ఫ్రెండ్లీగా పనిచేస్తే ప్రజలు పోలీసు వాళ్ళు కలిస్తే ఇంకా సమస్య ఉండదు. హైదరాబాద్ ఎవడి ఇక ఏ గుండా కానీ రౌడీ కానీ తలకాయ ఎత్తుకొని తిరగలేడు, నక్సలైట్ కానీ టెర్రరిస్ట్ కానీ ఎవడు కూడా ఎక్కడ దాక్కొని ఉండలేడు. ప్రజలే చెప్పినాక ఏడదాక్కులో వాళ్ళే వచ్చి ఇన్ఫర్మేషన్ పోలీసు వాళ్ళకి ఇస్తారు, ఈయగానే పట్టుకొస్తారు, వాళ్ళని సక్రియ చేసి పంపిస్తారు. కాబట్టి ప్రజలు పోలీసులు కలిసి పనిచేస్తే ఈ చాలా మంచి వాతావరణం వస్తుంది. ఈ 2.5 సంవత్సరాలు కలిసి పనిచేశాం కాబట్టి శాంతి భద్రతలు ఇంత సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. భారతదేశంలో తెలంగాణ పోలీస్ అంటే నెంబర్ 1 అని చెప్పని పేరు వచ్చింది. శాంతి భద్రతలో బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా చేశాం. మన దగ్గర బతుకమ్మ వచ్చింది, రంజాన్ వచ్చింది, బక్రీద్ వచ్చింది, మరి బోనాల పండుగ వచ్చింది, గణేష్ నిమజ్జనం వచ్చినాయి. ఎన్ని జరిగితే కూడా ఎక్కడ సింగిల్ ఇన్సిడెంట్ జరగలేదు. పాపం రాత్రి మౌళ్ళు తిండి లేక రోడ్డు మీద పడి ఎక్కడో కాపలా కాసుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఇబ్బందులు పడ్డా కానీ మనకు శాంతి భద్రతలు కాపాడడంలో మనకు సహాయత ఇచ్చారు. కాబట్టి పోలీసులకు కూడా మనం మర్యాద ఇవ్వాలా, వాళ్ళతో కూడా మంచిగా ఉండాలా. మనం పోలీసులు కలిసి, ప్రజలు పోలీసులు కలిసి ఈ వాతావరణాన్ని మంచిగా చేసుకునేదానికి ప్రయత్నం చేయాలని చెప్పని మా ప్రభుత్వ లక్ష్యం. మా కమిషనర్ గారు లంచగొండితనం ఉండడానికి వీలు లేదు. ఎవరి దగ్గర మా పోలీసుడు చేయి దాపొద్దు, చేయి దాపితే లోకమైపోతాడు. కాబట్టి చేయి దాపొద్దు అని చెప్పని మరి మా ముఖ్యమంత్రి గారికి వీళ్ళు సలహా ఇచ్చారు. సార్ నెలకు మెయింటెనెన్స్ కింద పోలీస్ స్టేషన్ ఖర్చు ఇస్తే ఇంకా ఎవరిని అడిగాడు, లేకపోతే ఇంతకు మొదలు పోలీస్ స్టేషన్ రాగానే అప్లికేషన్ పెట్టి ఒక కాగితం కొనుక్కరాపో, ఓ పెన్ను తీసుకురాపో అని చెప్పేది. ఇప్పుడు అవన్నీ ఏమి లేవు. నెలకు 75,000 మెయింటెనెన్స్ కొరకు పోలీస్ స్టేషన్ గవర్నమెంటే ఇస్తుంది. ఆ ఖర్చులన్నీ కూడా వాళ్ళు మెయింటైన్ చేసుకుంటా ఎవరిని చేయి దాపకుండా, ఎవరి దగ్గర నయా పైసా ఆశించకుండా నీతి నిజాయితీతోటి మంచిగా సర్వీస్ చేస్తున్నారు. కాబట్టి మన పోలీసుకు మంచి పేరు వచ్చింది. మన వాళ్ళు కష్టపడుతున్నారు, పనిచేస్తున్నారు, వాళ్లకు సౌకర్యాలు కూడా కల్పిస్తున్నాం. ఇప్పుడు పోలీస్ స్టేషన్ల మీద జిమ్ కూడా పెట్టాం. ఆ జిమ్లో మంచిగా జిమ్ చేసి పోలీసు వాళ్ళు యాక్టివ్ ఉంటారు.
దొంగలు పట్టుకోవాలంటే ఉరకాలా, ఎవడైనా పట్టుకోవాలంటే ఉరకాలా. మరి పోలీసులు కూడా గట్టిగా ఫిట్ ఉంటేనే అన్ని పని చేయగలుగుతారు. కాబట్టి వాళ్ళకి జిమ్ కూడా ఏర్పాటు చేసి, మంచి రెస్ట్ రూమ్ ఏర్పాటు చేసి, వాడు దినమంతా కష్టపడి రాత్రంతా తిరిగి వస్తే 1 గంట రెస్ట్ ఉంటే మళ్ళీ తర్వాత మంచిగా పని చేయగలుగుతారు. ఆ వాతావరణాన్ని ఈ పోలీస్ స్టేషన్లో నిర్మాణం చేయడం జరుగుతుంది. అన్ని పోలీస్ స్టేషన్లో ఇదే విధంగా చక్కగా ప్రజలకు సౌకర్యం కలిగించినట్టు ఒక రిసెప్షన్ సెంటర్ కూడా పెట్టారు. ఒక అమ్మాయి ఉంటుంది లేడీ రిసెప్షన్ సెంటర్లో. ఎవరైనా వచ్చి అప్లికేషన్ పెడితే ఇంతవరకు పోలీస్ స్టేషన్ రావాలంటే కొడతారేమో, తిడతారేమో, కేసులు పెడతారేమో అని భయపడి, ఇప్పుడు ఆ భయం లేదు. కేసులు లేవు, తిట్టేది లేదు, కొట్టేది లేదు. మీరు వస్తే మర్యాద ఇచ్చి కూర్చోబెట్టి మంచిళ్ళు ఇచ్చి మీ సమస్య అప్లికేషన్ తీసుకొని ఆ ఇన్స్పెక్టర్ దగ్గర తీసుకుపోయి రిసెప్షనిస్ట్ సార్ వీళ్ళు అప్లికేషన్ ఆయన ఇన్స్పెక్టర్ సెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ ఉంటాడు, ఆయనకి ఇస్తాడు, పోయి ఎంక్వైరీ చేసిరా అంటాడు. ఎంక్వైరీ చేసి వచ్చినాక సార్ ఇన్స్పెక్టర్ సమస్య పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తాడు. కాకపోతే పై అధికారులకు పంపుతారు, పై అధికారులు యాక్షన్ తీసుకుంటారు, కరెక్ట్ చేస్తారు. మీకు న్యాయం జరిగేటట్టు పోలీస్ డిపార్ట్మెంట్ తప్పకుండా ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే వీళ్ళు కూడా మనుషులే, పోలీసులు కూడా డ్రెస్ వేసుకుని కాబట్టి పోలీసులు, డ్రెస్ లేకపోతే మన బంధువులే అల్లంతా అన్న తమ్ముడు బావ బామ్మార్ది అంతా చుట్టాలే ఉంటారు. కాబట్టి వాళ్ళు మనం కలిసి మంచిగా ఉండేటువంటి వాతావరణంలో నిర్మాణం చేసుకునేదానికి ప్రయత్నం చేయాలని, మరి ఈ విధంగా పోలీస్ స్టేషన్లలో మంచిగా డిటర్మెంట్గా ఇయ్యాల. ఈ సీసీ కెమెరాలు వచ్చిన తర్వాత దొంగతనాలన్నీ క్రైమ్ రేటు తగ్గింది. ఎందుకంటే ఏడ సీసీ కెమెరా ఉంటే ఆడ ఎవడన్నా ఏమైనా దొంగతనం చేస్తే సీసీ కెమెరాలో పట్టడపోతుంది. మీకు బేగం బజార్లో ఒక ప్లాస్టిక్ ఇండస్ట్రియలిస్ట్ కొడుకును ఆ ఇంటి పక్కోళ్ళు సినిమా మాదిరిగా వాడిని కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసి తీసుకుపోయేటప్పుడు ఆధార బాధలుగా వాడిని 3 బంద్ చేయబోయి ముక్కు బంద్ చేశారు. ముక్కు బంద్ చేస్తే వాడు చచ్చిపోయాడు. వాడిని వదిలిపెట్టి మన ఎక్కడ పోయిన ఒరిస్సాకు పోయి మరి కలకలమైంది సిటీలో. అప్పుడు మన పోలీసు వాళ్ళు సీసీ కెమెరాలు చూస్తే 36 సీసీ కెమెరాలు వాడు దొరికిండు. వాడు పిల్లల్ని తీసుకుపోతుంటే ఆ సీసీ మన తీసుకుపోయి ఒరిస్సాలో 24 గంటలు తీసుకొచ్చి వాడిని కోర్టులో ప్రొడ్యూస్ చేసింది. దానివల్ల ఈ దొంగతనాలు రౌడీజం అరికట్టడంలో సీసీ కెమెరాలు చాలా. మా కమిషనర్ గారు చెప్తారు, ఒక్క సీసీ కెమెరా 100 మంది కానిస్టేబుల్ పనిచేస్తుందని చెప్పింది. కాబట్టి మనం అందరం మేము కూడా అందరం మా నిధులకు వెళ్ళి సీసీ కెమెరాలకు డబ్బులు ఇస్తున్నాం. మన బస్తీ కాలనీ వాళ్ళు కూడా కొంత చందాలు చేసి సీసీ కెమెరాలు వాళ్ళు కూడా పెట్టించుకుంటున్నారు. కాబట్టి దీనివల్ల మనకు సేఫ్టీ. ఏ కాలనీలో ఎవరు ఏం చేయడానికి ఏం చేయకుండా సీసీ కెమెరాల దొంగలు దొరుకుతున్నారు. ఆ విధంగా సీసీ కెమెరాలతోటి ఇంకా మంచి నేరాలు తగ్గినాయి. దీనివల్ల మనకందరికీ కంటి నిండా నిద్రపోయేటువంటి వాతావరణం వచ్చింది హైదరాబాద్లో. ఈ హైదరాబాద్ను మన ముఖ్యమంత్రి గారు విశ్వకేంద్రం చేయాలంటున్నారు. విశ్వకేంద్రం చేయాలంటే దొంగతనాలు అరికట్టబడాలా, ప్రజలకు న్యాయం జరగాల, డ్రైనేజ్ సౌకర్యం కావాలా, రోడ్లు మంచిగా ఉండాలా, ఎలక్ట్రిసిటీ 24 అవర్స్ రావాలా, మరి హైదరాబాద్లో మత సామరస్యం కాపాడబడాలా, కులాల మతాలకు అన్నిటికీ గౌరవం దొరకాల. ఎవరి కులం వాళ్ళకుంటుంది, ఎవరి మతం వాళ్ళకుంటుంది. అది అందరినీ గౌరవించేటువంటి మన ముఖ్యమంత్రి ఉన్నాడు. ముస్లింలకు రంజాన్ పండుగ వాళ్ళకు భోజనం పెడుతున్నాడు, బట్టలు ఇస్తున్నారు. క్రిస్మస్ పండుగకు బట్టలు ఇస్తున్నారు, భోజనాలు పెడుతున్నారు. బతుకమ్మ పండుగకు ఖర్చు పెడుతున్నాం. బోనాలకు గుళ్లకు కలరేసేదానికి డబ్బులు ఇస్తున్నాం. ఈ విధంగా అన్ని కులాలను అన్ని మతాలను సమన్వయంగా చూసుకుంటూ మన ముఖ్యమంత్రి గారు పోతున్నారు. అందుకొరకే అందరూ సహకరిస్తున్నారు. హైదరాబాద్లో ఒక చరిత్ర, 99 మంది కార్పొరేటర్లు గెలిచినట్టే మామూలు మాట కాదు. ప్రజలందరి మద్దతు ఉండబట్టే ఇంతమంది కార్పొరేటర్లు గెలిచారు. ఎప్పుడైనా ఎవడైనా టీఆర్ఎస్ వీళ్ళకి బలం లేదు, వీళ్ళకి ఏం లేదన్నారు. మా బలం బరువు అంతా కూడా 99 తోటి రుజువు చేశారు ప్రజలు.
కాబట్టి వాళ్ళకి మేము చేతులెత్తి దండం పెడతాం. అదేవిధంగా అన్ని విధాలా మీకు చేదోడు వాదోడుగా మా పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఎలక్ట్రిసిటీ గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎప్పుడు ఎలక్ట్రిసిటీ వస్తుందో ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదు. ఇండస్ట్రియలిస్ట్ అంతా ఇంద్రభారత దగ్గర ధర్నా చేశారు. మేము బ్యాంకులకు లోన్లు కట్టలేకపోతున్నాం, మా ఇండస్ట్రీస్ బంద్ అయిపోతున్నాయని చెప్పాను. ఇప్పుడు 24 hours ఒక్క నిమిషం కూడా కరెంట్ ఇంటర్మీడియట్ కాకుండా బ్రహ్మాండంగా కరెంట్ సప్లై ఇస్తున్నాం. అదే మన సక్సెస్. ప్రజలకు కావాల్సింది అదే. అందుకొరకే అన్ని విధాల అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ముఖ్యంగా మా పోలీస్ డిపార్ట్మెంట్ కీలక పాత్ర వహిస్తుంది. మరి గోదావరి పుష్కరాలైనవి, ఎక్కడ ఇన్సిడెంట్ జరగకుండా మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ డీజీ నుంచి కానిస్టేబుల్ వరకు రాత్రిమాలు వాలంటీర్లుగా పనిచేశారు. కృష్ణా పుష్కరాలైనవి, డీజీ నుంచి కానిస్టేబుల్కు మొత్తం కూడా సర్వీస్ చేశారు. కాబట్టి ఇలా చెరువులు కాకతీయ మిషన్ కాకతీయ చెరువులన్నీ కూడా దత్తత తీసుకొని మా ఎస్పీలు డిఎస్పీలు చెరువులని పూడికలు తీస్తున్నారు. పోలీసులు అంటే దండ పట్టుకున్నోడే కాదు, గన్ను పట్టుకున్నోడే కాదు, చట్టబడుతున్నాడు, పారబడుతున్నాడు, పొరకబడుతున్నాడు, అన్ని చేస్తారు పోలీసులు. కాబట్టి వాళ్ళకి పోలీసుల గౌరవం ఉంది. వాళ్ళు అన్ని విధాలా మనకు సాయం చేస్తున్నారు. కాబట్టి మనం కూడా పోలీసుకు సహకరించాలా. అందరం సహకరిస్తే తప్పకుండా వాళ్ళు కూడా మంచిగా చేస్తారు. వాళ్ళు మనం కలిసి హైదరాబాద్లో ప్రశాంతంగా ఉండేదానికి ప్రయత్నం చేద్దామని చెప్పని కోరుతూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటాను.